మనలో ఏముందట? వేషధారణ. ఏంటి వేషధారణ అంటే ఏంటి? హిపోక్రసీ. పైకి మీరు ఎలా ఉన్నారు? పైకి మీరు ఎలా ఉన్నారు? మీరు సున్నం కొట్టిన సమాధుల్లా ఉన్నారు అన్నాడు. ఎవరిని? శాస్త్రుల్ని, పరిచయల్ని, సద్దుకేల్ని. సున్నం కొట్టిన సమాధులు ఎలా ఉంటాయి? పైకి మంచిగా మార్బుల్ డిజైన్ ఇస్తూ ఉంటాయి, సున్నం కట్టి ఉంటుంది. లోపలికి వెళ్ళి తెరిచి చూస్తే ఏముంటుంది? సున్నం కొట్టిన సమాధుల్లో భయంకర దుర్గంధం. భరించగలమా? ఈరోజు చాలామంది పైకి మాత్రం ఎలా ఉన్నారట? చాలా అందంగా కనబడుతున్నారట. ఆత్మీయ సౌందర్యం లేదు, కానీ శారీరక సౌందర్యానికి ఎక్కువ పీట వేస్తూ లోపల తెరిచి చూస్తే భయంకర దుర్గంధం. అదే వేషధారణ. వేష్యులకైనా పరలోకం ఉంటుందేమో, కానీ వేషధారులకి ఏముండదట. దేవుడు వేష్యులైనా పరలోక రాజ్యం తీసుకుంటాడట. ఏమండి, బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, రాహాబు ఎవరు? వేశ్య. ఆమె యేసుప్రభు వంశావళిలో చేర్చబడలేదా? ఇంకా మనం చూస్తే క్రొత్త నిబంధనలో మగ్దలేన మరియా, ఇలాంటి వారందరినీ కూడా దేవుడు ఏం చేశాడు? వేశ్యలే, కానీ వాళ్ళని రక్షించి తన రాజ్యానికి పిలుచుకున్నాడు. కానీ వేషధారులకు ఏమీ లేదు. చెప్పండి, వేషధారులకు ఏమీ లేదు, పరలోక రాజ్యం లేదు.